నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర స్వామి మహాత్యం. వారు బృందావన ప్రవేశం చేసి శతాబ్దంలే గడిచినా అక్కడుండి ఆద్యాపి మహిమలను చూపుతూ భక్తులను అనుగ్రహించి వారికి సుఖ సంతోషములను చేకూర్చి అపారమైన ఈ సంసారములో మునిగి తేలుతూ ఉన్న వారికి పడవ వలె సహాయము చేయువారై కలియుగ కల్పవృక్షమని సార్థక బిరుదును పొందినటువంటి శ్రీ రాఘవ మహిమలను స్తుతింపచేసేది సామాన్యులకు సాధ్యమే కాదు. ఇంకా ఎన్నో శతాబ్దములు బృందావనములో ఉండి భక్తుల కోరికలను తీరుస్తాము. మరియు మృత్తికా బృందావనములో సహితం సన్నిహితులై ఉండి అనుగ్రహం చేస్తాము అని శ్రీ రాయరు ఇచ్చిన ఆశ్వాసనము నిజమని చాటే భక్తులైన దాసవర్యుల మాట ఎంత సత్యమని దినదినము అందరికీ వేద్యమగుచున్నది. శ్రీహరి యొక్క భక్తగ్రాహ్యులైన శ్రీరాయర మహిమలు బృందావనమును ప్రవేశానికంటే మొదట మరియు ప్రవేశము తర్వాత కూడా వర్ణనాతీతమై ఉన్నాయి. బృందావన ప్రవేశం తర్వాత 81-82 ఆ ప్రాంతంలో రాఘవేంద్ర స్వామి మహాత్యం నాకు కూడా జరిగింది. చిత్ర విచిత్రమైన అత్యద్భుత శ్రీరాయర మహిమలు జ్ఞానులకు తప్ప ఈ వైజ్ఞానిక పరిసరములో ఉన్న పామరులు అర్థం చేసుకోలేరు. శ్రీరాయర శక్తి సామర్థ్యములు ఎలాంటి నవీన నాస్తికులను కూడా ఆశ్చర్యపరుస్తాయి. కళ్ళు లేని వాళ్లకు దృష్టి, చెవిటివాడికి శబ్ద జ్ఞానము, మూకునికి వాచాలత్వమును, కుంటివాడికి ఉత్తమ నడక ఇత్యాది అనుగ్రహము పొందిన వారి ఆనందమున పరమావధిని వర్ణించుటకు ఎవరికిని సాధ్యము కాదు. ఇది కాక శ్రీరాయరు ఉత్తమ రచనా చమత్కారము గల వాగ్గేయకారులు. సంస్కృత భాషలో వారు సారస్వత ప్రపంచానికి ఇచ్చిన మహత్తరమైన కానుక నిజముగా చిరస్మరణీయమైనది. ద్వైత వైదిక మతసారమును ఎలాంటి జడమతి కూడా అర్థం చేసుకోగలిగేటట్లు రచించిన వారి మేరు కృతులు అత్యద్భుతములనే చెప్పవచ్చును. సమగ్ర వేదాంతములు మరియు ఇతర షట్శాస్త్రముల తలస్పర్శ జ్ఞాన సంపాదించిన శ్రీరాయర గ్రంథములు ద్వైత సిద్ధాంత తత్వముల అవగాహనకు దారిదీపములై సహాయకులుగా ఉన్నాయి. పండిత ప్రపంచానికి శ్రీరాయర రచనలు ఎంత ఉపకృతి చేస్తున్నాయి అంటే అప్పటికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ అర్థం కాని విషయములు సరళ శైలిలో తెలుపే చమత్కారము సారస్వత ప్రపంచమును ముగ్ధపరిస్తాయి. ఉద్ఘోషణ ఇప్పటికీ పండిత ప్రవచనములో కనబడుతున్నది. సామాన్యులకు అర్థం చేసుకోవటానికి అశక్యమైన సమస్త వేద శాస్త్రమునకు కోశములాంటి మేధాశక్తి గలవారు మన శ్రీరాయరు. ఇలాంటి మహామహితులు కావటంతో సంవత్సరమంతా నిత్యము మంత్రాలయము వారి భక్తకోటితో కిక్కిరిసి జాతరగా మనకు కనబడుతున్నది. శ్రీరాయర
యశం పతాక అన్ని కాలములలో అన్ని అవస్థలలో పటపట కొట్టుకునే సార్వజననీన సంతోష చిహ్నమే అయినది. అందరి మనోవాంఛలను పూర్తి చేసే మందిరమే సురపనాలయము, శ్రీమంత్రాలయము. శ్రీ రాఘవేంద్ర మహాత్మ్యము 1వది చదువుకున్నాము, 2వది రేపు చదువుకుందాము. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే.